ఎక్కడ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, బిహేవియర్ అన్నీ మనం వారి దగ్గర నేర్చుకున్నాము. ఈరోజు వారికి మనం యొక్క గురుదక్షిణ చెల్లించుకోవడానికి, గురుదక్షిణగా అందరూ కలుసుకోవడానికి ఇక్కడికి అందరినీ కలుసుకుని ఏర్పాటు చేశాము. వారు మన క్లాస్ రూమ్లో యాగమూర్తి సార్ కానీ, తెలుగు సార్ గోవిందరాజు సార్ కానీ క్లాస్ రూమ్లో పాఠాలతో పాటు ఎన్నో విషయాలు, అసలు పాఠం స్టార్ట్ చేస్తే పాఠమే ముందుకు సాగేది కాదు. పాఠంతో పాటు జీవితంలో మనకు కావాల్సినటువంటి వాళ్ళ అనుభవాలను మనతో పంచుకునేవారు. ఆ అనుభవాలే మనకు గుణపాఠాలై ఈరోజు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వారు అవి ఓన్లీ క్లాస్ రూమ్లో మాత్రం దొరుకుతాయి, బయట టెక్స్ట్ బుక్స్లో చదివితే దొరకవి. వారి అనుభవాలన్నీ మన క్లాస్ రూమ్లో మాత్రమే పొందుతాం. అందుకే ఎంత గూగుల్ వచ్చినా, సెల్ ఫోన్ వచ్చినా గూగుల్ కన్నా గురువే నిన్న. ఎంతమంది టీచర్లు, ఎంతమంది సైన్స్ టెక్నాలజీని అభివృద్ధి చెందినా కూడా గురువుతో సమానం రాదు. గురు విద్యయే. నెక్స్ట్ అందుకే మన కలాం గారు ఉంటారు, ఏ దేశ ప్రగతి అయినా కూడా తరగతి గదుల్లో నిర్మితమవుతుంది. ఒక దేశం బాగుండాలంటే తరగతి గదిలో టీచర్ బాగా పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా దేశం కూడా అదేవిధంగా పురోగతి చెందుతుందని డాక్టర్ అబ్దుల్ కలాం గారు మనకు ఎప్పుడో చెప్పారు. మనం ఎప్పుడెప్పుడా మన ఫ్రెండ్స్తో కలుసుకుందామా, మన అనుభూతులు పంచుకుందామా అని ఎదురు చూస్తున్నట్లే మన టీచర్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ కదా, మనము వీఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ దెమ్. వాళ్ళ ప్రోడక్ట్స్ను వాళ్ళు మన సమాజం పైకి తీసుకొచ్చి వదిలేరు మమ్మల్ని. మనల్ని ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, సొసైటీకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఒకసారి కలుసుకోవాలని మన టీచర్స్ కూడా ఎంతో ఎంతూజియాజంగా ఉంటుంది, జిజ్ఞాసగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు వాళ్ళకి కానీ ఒక కోరిక ఉంటుంది అన్నమాట. మన జయమూర్తి గారు హెడ్ మాస్టర్ గారు ఒకరోజు అంత లేట్గా వస్తే గేట్ వేసేసేవాళ్ళు. గేట్ వేసేసి ఇక్కడ ప్రతి శుక్రవారము ఆధ్యాత్మిక కార్యక్రమం ఉండేది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నచరాచరం అనే ఒక సూక్తులు అన్నీ చెప్పేవారు. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత గేట్ దగ్గరికి వచ్చేవారు. అప్పుడు బెత్తం తీసుకొని కొట్టడానికి చేయిట్లు పెడితే నో 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 భూమ తినాలిగా అనేసి వంగి మోకాళ్ళ పైనే కొట్టేవారు జయమూర్తి సాయి గారు. ఇప్పుడు మనం కలుసుకున్నట్టుంది వాటితో అనుబంధం. అదేవిధంగా దోస తీగ నుండి కాయని విడిపించినట్లు పాపముల నుండి మమ్మల్ని విముక్తి కావింపు తండ్రి అంటూ ఒక్క నిమిషం పాటు మౌనం అనగానే, జయమూర్తి సార్ అనగానే 1200 మెంబర్స్ ఉన్నటువంటి ప్రేయర్ హాల్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. అది మన యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవంతా కూడా మనకు అవపోసన పడినట్టు వాళ్ళు నేర్పించారు. అదేవిధంగా అజిత్ ఈ మాదిరి మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలనుకుంటున్నాము, అభిప్రాయం తెలియజేయమని చెప్పి అడిగితే వెంటనే సెకండ్ థాట్ లేకుండా ఓకే నవీన్ నువ్వు ఏం చెప్తే అది ఓకే బ్రహ్మాండం చేద్దాము అని అడిగిన వెంటనే 50,000 డొనేట్ చేశారు. అజిత్ కుమార్ రెడ్డి మన మ్యాథమెటిక్స్ శ్రీదేవి మేడం, సుధాకర్ రెడ్డి గారి కుమారుడు. ఇవన్నీ గివింగ్ నేచర్, గివింగ్ కల్చర్ అనేది ఎలా వచ్చింది? తల్లిదండ్రుల వల్ల కానీ, మనం చదువుకున్న స్కూల్ కానీ, వీటి వల్ల మనకు మంచి అలవాట్లు, మంచి నేచరు, మంచి కల్చరు అని అలవాటు వస్తుంది. డాక్టర్ హరిత గారు కూడా ఇందాక వచ్చారు, ఏదో 12 రోజులు వెళ్ళిపోయినట్టున్నారు. ఆమె డాక్టర్ హరిత, ఈమె వన్ అండ్ ఓన్లీ డాక్టర్ ఇన్ అవర్ బ్యాచ్. మన బ్యాచ్ అందరికీ గైనకాలజిస్ట్గా పనిచేసిన తిరుపతిలో. ఈమె కూడా అడిగిన వెంటనే నేను ప్రత్యేకంగా చెప్పడం గురించి కాదు కానీ ఆ స్పందన, ఆ గివింగ్ కల్చర్ అనేది
అదే చెప్తాం కదా, చిన్నప్పుడు మనకి ఏదైనా మంచి అలవాటు నేర్చుకుంటే, మంచి అలవాట్లు కానీ చెడ్డ అలవాట్లు కానీ అది తొందరగా పోవు. హ్యాబిట్స్ ఆర్ ఈజీ టు మేక్ బట్ వెరీ హార్డ్ టు బ్రేక్. మంచి అలవాటు కానీ చెడ్డ అలవాటు కానీ ఒకసారి అలవాటు అయినా అంటే దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మంచి అలవాట్లన్నీ మనం మొదటి నుంచి వచ్చాయి కాబట్టి వాటిని పోగొట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మంచి అలవాట్లే మనకు ఉన్నాయి. వీటికందరికీ పునాది మన టీచర్సే. వారికి ఎప్పటికీ రుణపడే ఉంటాం. తల్లిదండ్రుల తర్వాత మనకు టీచర్సే. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు, వివేకానంద గారు స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. కొన్ని రోజులు టెంపరీగా పనిచేశాను. అప్పుడు యాగమూర్తి సార్ మాకు గెస్ట్గా వచ్చారు ఒక ఫంక్షన్కి. ఆగస్టు 15 రోజు గెస్ట్గా వచ్చారు. ఆ రోజు ఆగస్టు 15 స్వేచ్ఛ గురించి చెప్తూ ముందర అబ్బాయి ఎల్కేజీ అబ్బాయి హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏమెట్లా మీటింగ్ జరుగుతూ ఉంది, వాడు నిద్రపోతుంటే ఎట్లా లేకుండా వాడిని పాటు వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. దాన్ని చూసి సారు స్వేచ్ఛ అంటే ఇది, వాడిని చూడు ఎవరు పట్టించుకోవడం లే, మీ మీటింగ్ మీది నా నిద్ర నాది అనేటట్టుగా వాడు నిద్రపోతున్నాడు. స్వేచ్ఛ అంటే ఇది అని ప్రాక్టికల్గా మాట్లాడేటువంటి మన అధ్యాపకుల నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం, ఎంతో రుణపడి ఉన్నాం. మళ్ళీ ఒకరోజు నేను బస్సులో వస్తున్నా, మీకు చెప్పలేదు, కండక్టర్గా మన బ్యాచ్లో 6 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. ప్యూర్లీ డిపెండ్ ఆన్ మెరిట్. 10th క్లాస్ మార్క్స్ పైన ఇచ్చారు, 6 మంది కండక్టర్లుగా చేస్తున్నాము. బస్సులు అంటాం కానీ బస్సులు అనేవి హ్యూమన్ లైబ్రరీస్. బస్సులు ఈ ట్రైన్స్ అనేవి హ్యూమన్ లైబ్రరీస్. ఎందుకంటే మనము డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎక్కుతూ ఉంటారు, వ్యక్తిత్వాలు డిఫరెంట్గా ఎక్కుతూ ఉంటారు. ఒక్కొక్కరు అభిప్రాయం ఒకరికి ఉంటుంది. వాళ్ళందరితో మనము మిళితమవుతుంటాం కాబట్టి రకరకాల అనుభవాలు మాకు కలుగుతుంటాయి. ఒకరోజు ఒక పెద్ద ఆయన, వయసు అయిపోయిన ఆయన నిలబడుకున్నారు. నేను కూర్చున్నాను. కూర్చుంటే పెద్ద వయసు అయిపోయింది కదా, లేచి సార్ కూర్చోండి సార్ అన్న. సార్ కూర్చొని ఏం బా ఈ సిస్టమ్ ఇంకా ఉందా అని అన్నారు. నేను మొత్తం మనసులో నవ్వుకొని, సార్ ఈ సిస్టమ్ ఉంది, ఎందుకంటే వీఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ జెడ్పీహెచ్ స్కూల్ అరగొండ అని మనసులో అనుకున్నాను. సార్ ఇందు మూలంగా మీకు చెప్పేది ఏమంటే, మా టీచర్స్కు ఇక్కడ వచ్చినటువంటి మా ప్రియతమ టీచర్స్కి అందరికీ చెప్పేది ఏమంటే, మేము మీ స్టూడెంట్స్గా వీ నెవర్ డూ హార్మ్ టు ది సొసైటీ. సొసైటీకి ఎప్పటికీ మేలు చేయాలని ట్రై చేస్తాము. మా వల్ల సొసైటీకి ఎప్పటికీ హామ్ అనేది జరగదు అని మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మీరు నేర్పినటువంటి విలువల్ని, వ్యక్తిత్వాన్ని మా పిల్లలకు నేర్పిస్తున్నాం. ఒక మంచి సొసైటీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాం. మీ శ్రమ వృధా కాలేదని మనఃపూర్వకంగా మేము మీకు ఇచ్చే గురుదక్షిణ ఇదే అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలా అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వల్ల మనం బాగా రీఛార్జ్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని, 50+ అయినా మనం పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ దేన్ని సీరియస్ తీసుకోకుండా లెట్ దెమ్ హ్యాపెన్. జరిగేవన్నీ మంచిగా జరుగుతాయి, జరుగుతున్నవన్నీ మంచిగా జరుగుతాయి, జరగబోయేవన్నీ కూడా మన మంచిగా జరుగుతాయనే విశాల దృక్పథంతో ముందుకెళ్ళి అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు నరసింహుల శెట్టి గారు మనం అభిమానంతో అన్న అనిపించుకునే మన ట్యూషన్ మాస్టర్ నరసింహులన్న 4 వాక్యాలు మాట్లాడతారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో భవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. పూజ్యులు, పెద్దలు, ఉపాధ్యాయ బృందానికి నా నమస్సులు. ఇచ్చట సమావేశమైన 86-87 పూర్వ విద్యార్థులకు నా ఆశీస్సులు. జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే ఈ అన్ని జన్మల్లోకెల్లా ఈ మనిషి జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఈ మనిషికి మాత్రమే మాట్లాడేటటువంటి గుణం, మాట్లాడేటటువంటి అదృష్టము కల్పించాడు భగవంతుడు. మనం ఎప్పుడు కూడా ప్రియమైన మాటలే మాట్లాడాలి. ఎందుకంటే మాటే మంత్రం, మాటే మనుగడ, మాటే తపస్సు. కాబట్టి ఈ మాటకు చాలా గొప్ప విలువ ఉంది. గుండెల నిండా ప్రేమ నింపుకొని, మనసు నిండా చక్కటి ఆలోచన నింపుకొని, ప్రియమైన మాటలతోటి ఉంటే మన సంసారం చక్కగా సాగిపోతుంది. తర్వాత ఈ జీవితంలో మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి భౌతికత, అంటే మనకు కావాల్సినటువంటి ఇల్లు, సరంజామా అన్నింటినీ సర్దుకోవడము, వాటిని అంతా సమకూర్చుకోవడం చేస్తాం. ఇది భౌతికత. ధార్మికత అనేది ఏంటంటే మనం ధర్మం ప్రకారమే డబ్బు సంపాదించాలి. సంపాదించిన దాంట్లో కనీసము కొంత భాగము చక్కగా చదువుకునే విద్యార్థులకు కానీ దానం చేస్తే వారి తరమే కాకుండా రాబోయే తరాలు కూడా దానివల్ల లాభపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కొంత భాగమైన ఆ చక్కగా చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం న్యాయమని నాకు అనిపిస్తుంది. తర్వాత సామాజిక విలువలు, తర్వాత సామాజిక స్పృహ, నైతిక విలువలు, మానవతా విలువలు, వీటికన్నింటికి కట్టుబడి మనం బ్రతకాలి. తర్వాత ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతకు మనం ఆశ్రమాలు బట్టి పోవాల్సిన అవసరం లేదు. రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు భగవద్గీతలో 2 శ్లోకాలు చదివితే చాలు. వారానికి ఒకసారి 2 నీతి పద్యాలు చదువుకుంటే ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిందిగా మనకు అనిపిస్తుంది. తరువాత చక్కటి దాంపత్యము చాలా 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 విలువైంది. కారణం ఏమిటంటే అరమరికలు లేకుండా భార్యాభర్త అవగాహనతోటి కుటుంబాన్ని నడిపితే ఆ ప్రభావం పిల్లల మీద పడి వారు కూడా చక్కటి పౌరులుగా మారడానికి అవకాశం ఉంది. తరువాత సత్సాంగత్యం. ఈ సత్సాంగత్యం అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే మంచి స్నేహితులతో అరమరికలు లేకుండా మనకు ఎవరికి చెప్పలేనటువంటి విషయాలు కూడా వాళ్ళతో మనం చర్చిస్తూ ఉంటాం. అందుచేత చక్కటి సాంగత్యము అవసరం. చెడు సాంగత్యం ఏమో చేస్తుందంటే మనిషిని పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది. ఈ మంచి చెడు స్నేహాల యొక్క విశ్లేషణ గురించి ఒక పద్యము నాకు గుర్తుకొస్తుంది.
మొదట చూడగ కడు గొప్ప పిదప కురుచ అది కొంచెము తరువాత రధికమగుచు తనదు దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక సజ్జనుల కుజన సజ్జనుల మైత్రి ఆ కాబట్టి ఇదేంటంటే వివరణ, ఉదయాన సూర్యుని నీడ చాలా పొడవుగా ఉంటుంది. చెడ్డ వాళ్ళ స్నేహము ఆ విధంగా ఎక్కువతో ప్రారంభమై రాను రాను కుదించుకుపోతుంది. కానీ మంచి వాళ్ళ స్నేహము మధ్యాహ్నపు సూర్యుని నీడ తక్కువగా ఉంటుంది, రాను 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 పెరుగుతుంది. కాబట్టి ఆ మధ్యాహ్నపు నీడ మనకు మంచి మిత్రులతోటి పోల్చడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుంచుకొని మీ జీవితాన్ని చక్కదిద్దుకొని చాలా హాయిగా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని నేను నమ్ముతున్నాను. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కుటుంబ వ్యవస్థ గురించి, భార్యాభర్తల మధ్య రిలేషన్ గురించి, వారి మధ్య అవినాభావ సంబంధం గురించి ఎలా ఉండాలో, ఎలా మెలగాలో చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నా. ఇంకెవరైనా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవాలని వాళ్ళు దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రార్థన. ఎవరైనా మన విద్యార్థుల్లో మనలో ఎవరైనా మన అభిప్రాయాలను పంచుకునేదానికి డయాస్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మమత 10th క్లాస్ డి సెక్షన్ మమత గారు మాట్లాడతారు. నా తోటి విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు, అలాగే మన గురువులకి నా నమస్కారాలు. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమంటే, మనమందరము హాఫ్ సెంచరీ పూర్తి చేసేస్తాము కదా, ఇంకున్నది ఇంకా చాలా చిన్న జీవితం మంది. ఇంకున్న ఈ చిన్న జీవితాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఎంత బాగుంటుంది. మనమంతా భోగం వైపు ప్రయాణించకుండా ఇంకున్న కొద్ది రోజులు యోగం వైపు ప్రయాణిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జీవితం అత్యుత్తమమైనది. ఇది చాలా అరుదైన జీవితం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మమత గారు. మనము వయసు గురించి, మన యొక్క కర్తవ్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మన విద్యార్థులను టీచర్స్ని ఉద్దేశించి డాక్టర్ హరిత మొగలమ్మ మేడం గారి డాక్టర్ డాక్టర్ హరిత గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈమె గైనకాలజిస్ట్గా తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. నలుగురు వాళ్ళక కాణిపాకం వాళ్ళకి కూడా కాణిపాకలో వాళ్ళు కూడా డాక్టర్ కదా, కాణిపాకంలో వాళ్ళు కూడా డాక్టర్. ఈ మొదలు మాట్లాడుతారు. గురువులందరికీ నా పాదాభివందనాలు. అలాగే మన క్లాస్మేట్స్కి
అందరికీ నా నమస్కారాలు. హలో. అంటే ఈరోజు ముఖ్యంగా నేను 6th 7th వరకే చదివాను ఇక్కడ. అసలు నేను గుర్తున్నాను కూడా తెలియదు ఇక్కడ ఎవరికి. సడన్ అంటే మా ఊరోళ్ళు గుర్తున్నారు, సి సెక్షన్లో అందరికీ గుర్తున్నారు. నాకు కాల్ చేసేసరికి వెంటనే చాలా అనిపించింది, వెంటనే అటెండ్ అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మా అమ్మ మా నాన్న కూడా ఇక్కడ టీచర్స్గా వర్క్ చేశారు. ప్లస్ నాకు మొదటి బీజాక్షరం వేసింది మా మదరే. కాబట్టి నేను చాలా రుణపడి ఉన్నాను. అమ్మ నాన్న చాలా కష్టపడి ఈ స్టేజ్కి మా మొక్కని డాక్టర్స్ చేసిన దానికి మేము ఎంతో రుణపడి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్ మన హై స్కూల్ చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే ఫేమస్ ఆఫ్టర్ సదరం హై స్కూల్ తర్వాత. ఈ స్కూల్లో చదివినందుకు ఎవరైనా సరే అరగొండ హై స్కూల్ అనగానే ఒక ప్రైడ్ అనమాట. ఇక్కడ చదివాము అంటే ఒక ప్రైడ్గా ఉండేది. తర్వాత ఏపీఆర్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్టడీస్ డిఫరెంట్ అక్కడ. అక్కడికి వెళ్ళాను కాబట్టి ఈరోజు డాక్టర్ అయ్యానని నేను అనుకుంటున్నాను. స్టడీస్ గురుకుల విద్యాలయంలో చదివాను కాబట్టి శ్రీదేవి మేడం దగ్గర కానీ జ్యోతిష్ సార్ దగ్గర ఎవరి దగ్గర చదవలేదు. నరసింహ సార్ దగ్గర అయితే నేను ట్యూషన్కి వెళ్ళాను. ఏపీఆర్ స్కూల్ కోచింగ్కి వెళ్ళే ముందు ట్యూషన్కి 1 month వెళ్ళాను సార్ దగ్గరికి. ఇప్పుడు అందరినీ చూస్తుంటే కొంతమంది ఫేస్ గుర్తుంది, కొంతమంది గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ హరిత గారు. కొట్టు కట్టెత్తుకుని కొట్టు. మీ అనుభవాలను పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ యుగంధర్ అని మన క్లాస్మేట్. మనమందరం ఇక్కడ ఎక్కువ మంది మామిడి సాగు చేస్తాము. ఆ మామిడిని మనమే ఆ పలుపుని యూజ్ చేయము. దయచేసి అందరూ మామిడి పలుపు యూజ్ చేయండి, వాటి యొక్క రేటింగ్ పెంచండి అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఎక్కువ మంది మామిడి చెట్లు పెంచుతారు, కానీ వాటిని మనమే ఉపయోగించకపోతే ఎట్లా అని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. థ్యాంక్ యూ యుగంధర్. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడడానికి ముందుకు రావాలని ప్రార్థన. ఇంకెవరున్నారా మాట్లాడడానికి? మన కమ్యూనిస్ట్ సెక్రటరీ రెండు మాటలు గురువులకి నమస్కారం, మన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మాట్లాడేదానికి చాలా సంతోషం. మన నవీన్ గారికి అంటే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేద్దామన్నప్పుడే దీనికి స్టార్ట్ అయినట్టుగా ఉంది. జనరల్గా వాట్సాప్ గ్రూప్ను స్టార్ట్ చేస్తాము, కానీ స్టార్ట్ చేస్తూ ఈ 86, 87 కూడా బాగా గుర్తుపెట్టుకుని దాన్ని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయబట్టే చాలామంది వచ్చారు. చాలా సంతోషం. మన గురువులు చాలామంది ఇప్పుడు వచ్చారు, మన వాళ్ళు కొంతమంది వెళ్ళారు. అంటే పైకి వాళ్ళు మనం గుర్తు తెలుసుకుంటాం, ఇట్లా ఉన్న వాళ్ళని మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. ఇక్కడ నేను ఒరిజినల్గా అంటే మొదటి చిన్నప్పటి నుంచి నాకు ఒక రాజకీయ పిచ్చి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళందరూ కూడా చాలామంది ఆ మంత్రుల దగ్గర ఎత్తి పెట్టుకుంటారంట ఫైల్స్ అంతా. అంటే ఎంత బాగా చదువుకున్నా ఒకరి కింద వెళ్ళించుకునే పరిస్థితి ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉండేది నాకు మొదటి నుంచి. కాబట్టి ఈ ఫైల్ ఇచ్చే కార్యక్రమం మనకు వద్దు. ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవన్నీ అవసరం లేదు మనకు. మనం ఎందుకు రాజకీయ నాయకుడు కాకూడదు అనుకున్నాడు. ఎందుకు రాజకీయ నాయకుడు కాకూడదని అనుకున్న తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ నేను ఎస్సీఎస్ ఆర్ట్స్ కానీ తిరుపతి. అంటే మన గురువులతో పాటు త్రిపురనేని మధుసూదనరావు గారికి రచయిత. ఆయన మంచి స్పీకరు, మంచి లెక్చరర్. ఆయన స్పీచ్ని నేను ఎక్కువ బాగా మళ్ళీ ఎంజాయ్ చేసేవాడిని. ఆ క్రమంలో నేను ఒక డ్రా వేసుకున్నా. 3 రకాల పనులు: 1 వ్యాపారం, 2 ఉద్యోగం, 3 ప్రజాసేవ అని చెప్పి అనుకున్నా. నేను పరమశివ భక్తుని, శివలింగాన్ని మాత్రం మొక్తాను, మిగతా మొక్కను లేడీస్ ఒకరిని చూడండి. మా అమ్మ మొక్కం మాత్రం చూసే, పాదాలు మొత్తం చూసేవాడిని. ఆ సమయంలో సెలెక్ట్ చేసుకున్నది రాజకీయ రంగాన్ని ఎంచుకున్నా. అలా రాజకీయ రంగాల్లో పరిశీలన చేస్తే ఒక్క పార్టీ మాత్రం నాకు కనిపించింది, ఆ సిపిఎం పార్టీ.
బెంగాల్లో వెస్ట్ బెంగాల్ కేరళ తిప్పల గవర్నమెంట్ ఉండింది, ఇప్పుడు ప్రెసిడెంట్ కేరళలో ఉంది. ఆ పార్టీ మాత్రమే కొంచెం నిజంగా నిజాయితీగా పద్ధతిగా ప్రపంచవ్యాప్తంగానే పనిచేస్తుంది కాబట్టి నమ్మి దాన్ని కట్టుబడి చేస్తున్నాం. కానీ ఎంచుకున్న సేవలో ఎంచుకున్నాను, కానీ నా లైఫ్ ఆర్థికంగా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. అయినా నేను ఇంత స్థాయిలో ఉన్నా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ జడ్జీలు కానీ ఎవరైనా కానీ చాలా వాల్యూ ఇస్తారు. నేను అప్పుడప్పుడు అనుకునేది, లోకల్ అదాలత్ జడ్జి గారు మా ఆఫీస్కి వచ్చారు, సిపిఎం ఆఫీస్కి వస్తే, సార్ మా సీట్లో కూర్చోండి అంటే ఆయన, నేను ఎట్లా కూర్చోలేదండి, నేను జడ్జి కావచ్చు, అయినా చాలా గొప్పదండి, సిపిఎం పార్టీ సెక్రటరేట్ ఎంత గొప్ప కూడా ఉంటారు, కాబట్టి నేను కూర్చోనండి ఆ సీట్లో, మీరే కూర్చోండి ఆయన. ఎంత అంటే ఆ జడ్జీలుగా ఉండొచ్చు, ఐఏఎస్లుగా ఉండొచ్చు, ఐపీఎస్లుగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళకి రాజకీయంగా ఒక పదవి ఒక ప్రజాసేవని ఉన్న వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తారు. నేను చాలా గర్వంగా పడుతున్నాను. కానీ నేనేమంటానంటే మన వాళ్ళు చాలా రంగాల్లో ఉన్నారు, చాలా రంగాలు అంటే చాలామంది హెల్త్ రంగంలో ఉన్నారు, అలా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నారు, రైల్వేలో ఉంటారు, ఆర్టీసీలో ఉంటారు, వాళ్ళంతా కలుపుకోవాలి. బహుశా నాకు తెలిసి నవీన్ గారు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు మనం వచ్చిన వాళ్ళలో, ఇప్పుడు 250లో ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉండొచ్చు ఇప్పటికి? ఒక 40నా? ఇంకా 60% మనకు బ్యాలెన్స్లో ఉండం. అది నెక్స్ట్ ఇయర్కి మనం పూర్తి చేయాలి. నెక్స్ట్ ఇయర్కి మనం ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్ చేయాలి. చాలా ఎక్కడ ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన వాళ్ళు చాలామంది బయట ఉంటారు. వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, సాఫ్ట్వేర్లుగా ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, చెన్నైలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా మనం రాబట్టి చేయాల్సిన అవసరంగా ఆ రకంగా వర్కౌట్ చేస్తాం. నేను కూడా వాస్తవంగా నేను ఒక 10 ఏళ్ళుగా మా అమ్మకు లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కువ బాగా హాస్పిటల్ వెళ్తున్నా. సర్వీస్ ఇప్పుడు సిఐటియు అనేది సంఘం ఉంది, అది మొత్తం దేశవ్యాప్తమైన సంఘం. ఆ సిఐటి సంఘానికి నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నాను. అలాగే సిపిఎం పార్టీలో జిల్లా సెక్రటరీ మెంబర్గా ఉన్నాను. అయినా నేను 60% మా అమ్మకి సర్వీస్కే కేటాయిస్తున్నా. నేను లేట్గా రావడానికి కూడా కారణం, ఆమెకు నీళ్లు పెట్టి స్నానం చేపించి, ఆమెకు టిఫిన్ పెట్టించి, మాత్రలు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి, తర్వాత వస్తానమ్మా చూసుకుని వచ్చేస్తాను మధ్యాహ్నం కదా అని చెప్పాను. సో కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు చెప్పారు, తల్లిదండ్రులను చూసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళని. నేను గర్వపడుతున్నాను. తల్లిదండ్రులను ఖచ్చితంగా చూడాలి. ఒకసారి అనిపిస్తుంది నాకు కూడా, అమ్మా నాన్న ఫౌండేషన్ అని పెడతామనిపిస్తూ ఉంటుంది. డబ్బులు లేవు, ఆలోచన ఉంది, కానీ డబ్బులు లేవంటే పెద్ద సమస్య ఏం కాదు. డబ్బుల కోసం మనసు పెట్టి, బుద్ధి పెట్టి, శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే అది పెద్ద లెక్క కాదు. కాబట్టి భవిష్యత్తులో మనం అనేక రంగాల్లో కలుసుకోవాలి.